కాకినాడ జిల్లా నియోజకవర్గం తొని మండలం చామవరంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొని మండలం టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన దామవరంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఇక్కడికి వచ్చిన మేడం యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తహసీల్దార్ ప్రసాదరావు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించిన ఆమె సంబంధిత అర్జీదారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుర్ణ లోవరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు. మొత్తం 87 సెంట్ల ఇవి మొత్తం 87 అయితే దాంట్లో 70 రీసర్వే అయ్యిందా? మీ పనులే ఉంటాయి మొత్తం. ఇల్లు మొత్తము 70 సెంట్స్ ఉండిందంట, కానీ ఓన్లీ 17 సెంట్సే ఎక్కిందంట. 70 సెంట్లు ఉండాలి, 17 సెంట్లు ఎక్కింది అంటున్నారు. డీ పట్ట 17 సెంట్లకి ఇచ్చారు మేడం. సాగు అంత చేసుకుంటారు. అచ్చా డీ పట్ట మేడం. ఈయనకి 17 సెంట్లకి పట్ట ఇచ్చి 70 సెంట్లు అక్కడ చేసి చేసుకుంటారు మేడం. దీనికి మొత్తానికి ఇచ్చేయాలని అంటారు. రిజర్వేలో ఎంతో కొంత ఇంక్రీజ్ చేస్తాం మేడం. ఎంతో కొత్త పెడతారంట. మీకు డీ పట్ట ఇచ్చిందే 17 సెంట్లు, మీరు మటుకు సాగు 70 సెంట్లు ఆయన ఎంఆర్ఓ గారు చూస్తా అన్నారు. ఫీడ్ వస్తుందా? ఫీడ్ కూడా రావట్లేదా? ఏమైంది? వీళ్ళకి మెడిసిన్ లేదంట, ఫీడ్ లేదంట. ఎందుకని? మరి మీరు ఏం చేస్తున్నారు? మెడిసిన్ అయితే మా పై అధికారులు మాకు పంపించలేదు మేడం. 2023 నుంచి కూడా. మరి మీరు పెట్టారా పైకి? మరి 2 ఏళ్ళు అయిపోతే ఇప్పటివరకు చెప్పకపోవడం ఏంటి? నాకు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు నాకు ఎందుకు చెప్పలేదు నా నోటీస్లో? ఏదో ఒక 2 నెలలు 3 నెలలు ఆగానంటే సరే అనుకోవచ్చు. 2 నెలలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు ప్రజా దర్బార్లో వచ్చి నాకు విషయం ఇస్తే తప్ప నాకు తెలియదు. ఇక్కడ నాకు 6 మంత్స్ నుంచి రాలేదు కదా. చామవరం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మన నమస్కారాలు. ఇవాళ చామవరంలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ప్రజా దర్బార్ అన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడే మన గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మీ సమస్యలు పరిష్కరించే విధంగా, మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రాకుండా ఎమ్మెల్యే మీ దగ్గరికే వచ్చి ఈ సమస్యలు అనేవి ఏమున్నా సరే వెంటనే అవి అయిపోవలసినవి అవి వెంటనే ఇక్కడ చేసేటట్టు, అలాగే కొంచెం రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉంటారు. వారితోటి సంప్రదింప చేసి వాళ్ళతో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. ఇలాగ మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కానుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఈ ఊరికి వచ్చేసరికి వెళ్ళి మన R&P రోడ్ ఒకటి చాలా మీ నాయకులు, ఊరు నాయకులు అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, ఆ రోడ్ ఎలా అయినా వేయించండి అమ్మా, మాకు చాలా ఉపయోగకరం అని చెప్పేసి పెద్ద అయినా ఇటు రాము గారు కూడా, అప్పారావు గారు అలాగే రాము గారు కూడా నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం ఆ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. R&P రోడ్ అనేది 80 లక్షలతోటి ఆ రోడ్ నిర్మించుకున్నాం. NRGSకి వచ్చేసరికి మీ ఊరికి, మీ గ్రామానికి 49 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ 49 లక్షలతో కూడా దాదాపు 5 రోడ్ల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. 5 రోడ్లు, ఇంకొక రోడ్ ఉంది, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలో స్టార్ట్ చేయమని కూడా చెప్పాం. అయితే ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇవాళ ప్రజా దర్బార్ సంబంధించి ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్లు వచ్చేసరికి ఎలక్ట్రికల్ పోల్స్ అయితే రిక్వెస్ట్ ఉన్నాయి. ఎక్కడంటే మన కర్పవారి వీధి, అలాగే దొరబాబు గారి వీధి, ఈ 2 వీధుల్లో కూడా కరెంట్ పోల్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కూడా పిలిచి వారికి కూడా చెప్పడం జరిగింది. మీ ఊరికి వస్తారు, వారు ఒకవేళ సాల్వ్ చేయకపోతేమో నేను ఆఫీస్లోనే ఉంటాను కాబట్టి మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తాను. నేను తప్పకుండా ఆ పని అయ్యేటట్టు చూస్తాము. అలాగే ఎవరో ఇందాక 11 kV లైన్ కూడా వెళ్తుందని చెప్పారు. అది కూడా ఈ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని కొంచెం పక్కకు చెప్పే విధంగా మేము ట్రై చేస్తామని చెప్పారు. అది కూడా మేము ఫాలో అప్ చేస్తాం మా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి. ఇలాగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసుకొస్తున్నాం.
ముఖ్యంగా గ్రామం అభివృద్ధి కావాలని ముఖ్యంగా మొదట ఎన్ఆర్జీఎస్ లో రోడ్స్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత డ్రైన్ సమస్య కూడా తీసుకొచ్చారు. వారికి నా ఆన్సర్ ఏంటంటే మొదట ఎన్ఆర్జీఎస్ లో రోడ్స్ వరకు వేయమని చెప్పారు. గవర్నమెంట్ రోడ్స్ ఒకటే ఓపెన్ చేసింది. నెక్స్ట్ వచ్చే ఎన్ఆర్జీఎస్ లో మీకు డ్రైన్స్ కూడా శాంక్షన్ అవుతాయి. ఆ డ్రైన్స్ కూడా మరమ్మతు అయ్యే విధంగా మేము టేకప్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి పెన్షన్ ద్వారా మీ ఊరికి ప్రతి నెల కూడా 16 లక్షలు అందజేయడం జరుగుతుందమ్మా. సుమారు 16,61,500 రూపాయలు పెన్షన్ ద్వారా మీ ఊరికి అందజేయడం జరుగుతుంది. అలాగే నాకు ఇక్కడికి వచ్చాక రిక్వెస్ట్లు కూడా పెన్షన్ గురించి వచ్చినాయి. ఈ తప్పకుండా ఏదైతే సూపర్ 6 హామీ ఏదైతే ఇచ్చామో ఎలక్షన్లో, ఆ ఎలక్షన్లో హామీలని 80% వరకు పూర్తి చేసుకుంటూ వచ్చాం. అటు తల్లికి వందనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆటో డ్రైవర్ నిధి కానివ్వండి, మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చిన సంవత్సరంన్నరకే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చాం మేము. తర్వాత ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు మేము పెన్షన్లు మొన్ననే మీ పేపర్లు అందరూ చదువుకుంటారు. ముందుగా విడో పెన్షన్స్ రిలీజ్ చేయడానికి మేము చూస్తున్నాం. ఈ సంవత్సరం విడో పెన్షన్స్, రిటర్న్ టు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్స్ అవి రిలీజ్ చేయడానికి ఈ సంవత్సరం చూస్తున్నాము. తర్వాత ఈ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాము. ఏవైతే హౌసింగ్ సైట్ 3 సెంట్లు ఇస్తామని చెప్పామో విలేజ్ రూరల్ ఏరియాస్ లో, ఇవి కూడా మాట ఇచ్చే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మాట మీద నిలబడే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం లాగా గత 5 ఏళ్ళు మీకు మీ ఊరికి చేసింది ఏమీ లేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక కుళాయి కనెక్షన్ ఇప్పించలేదు, ఒక వాటర్ కరెంట్ కనెక్షన్ ఇప్పించలేదు. అసలు ప్రజల్ని దిక్కుమాలి చోటి పోండి అని చెప్పి వదిలేశారు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక మీ ఊరికి అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని మరీ రాసుకొని మరీ మీకు పనులు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తుందో, ఏ ప్రభుత్వం మాకు బాగోగులు చూసుకుంటుందో, మా కష్టాల్లో ఏ ప్రభుత్వం అండగా నిలబడుతుంది మా అందరికీ అనేది మీ అందరు కూడా తెలుసుకోవాలి. వచ్చిన సంవత్సరంన్నరకే ఇంతలాగా అభివృద్ధి, ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రిలీజ్ చేస్తాము. కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసము. ఇప్పుడు మన పెన్షన్కి వస్తే 1వ తారీఖు రాకముందే, 1వ తారీఖు ఒకవేళ ఆదివారం ఉంటే ముందు రోజే గత ప్రభుత్వం అసలు మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అధోగతిగా పాలు చేసింది. అసలు ఆర్థిక ఇబ్బందులతో గురి పెడితే ఇప్పుడు మనం గురి చేస్తే మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తట్టుకొని ఎక్కడ పేదవాడు బాధపడతాడా అని చెప్పేసి ఫస్ట్ రాగానే కూడా మీ చేతికి డబ్బులు వచ్చే విధంగా మేము చూస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని అప్రిషియేట్ చేసి తప్పకుండా మాట మీద నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి మీకు అర్హులైతే తప్పకుండా మీకు పెన్షన్ ఇప్పిస్తాము. అలాగే అర్హులైతే హౌసింగ్ సైట్ కూడా వస్తుంది. సో మీకు దానికి ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరందరూ ప్రోత్సహిస్తే, మీరందరూ అప్రిషియేట్ చేస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ గ్రామం బాగుపడుతుంది. కాబట్టి ఏమున్నా సరే మాకు మీ గ్రామంలో పెద్దలు ఉన్నారు, వాటి ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వాటి దగ్గరికి తీసుకురండి, మేము సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత పాలకుల్లాగా మేమేం పారిపోం. ఇక్కడే ఉండి మీ గురించి ఇక్కడికి వచ్చి ఇవాళ మండు టెండలో కూడా మీ గురించి వచ్చి మీ సమస్యలు రాసుకొని తప్పకుండా ఇప్పుడు అడిగారు నన్ను బస్ స్టాప్ కావాలమ్మా అని చెప్పేసి, తప్పకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆఫీస్లో బస్ స్టాప్ గురించి మాట్లాడి బస్ స్టాప్ ఏర్పరిచే విధంగా కూడా సొల్యూషన్ తీసుకుంటాం. సో ఇలా సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా మాకు ఇస్తా ఉండడమ్మా. తప్పకుండా మీ బాధ్యతలన్నీ మా బాధ్యతలుగా తీసుకుంటాం. జై హింద్.